పరమేశ్వరి పరమేశ్వరమ్మని అంటే ఈ మాట అనేది ఎందుకు వచ్చింది, ఎందుకు అనే విషయం గురించి నాకు అసలు తెలీదు. ఎందుకంటే మా గురువు గారు చెప్పిన మాట, అందు గురించి ఇవాళ గురు పౌర్ణమి సందర్భంగా మీ అందరికీ చెప్పాను. హలో మిత్రులారా, నేను మీ కేదార్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీరు గురు పౌర్ణమి అంటే చాలామందికి తెలియాల్సింది సాయిబాబా గురించి, తర్వాత దత్తాత్రేయ స్వామి గురించి అందరూ తెలుసుకుంటారు. కానీ గురు పౌర్ణమి అంటే మన గురువు యొక్క తత్వం, అది మనం గ్రహించాలి. గురు పౌర్ణమి అనగానే మనం చాలా అందరు దేవుళ్ళని కూడా దర్శించుకుంటాం, కానీ గురువుని ముందు దర్శించాలి. గురువు అంటే ఎవరు అంటే ఫస్ట్ తల్లి తండ్రి గురువులు మనకి, తల్లి తండ్రి గురువులు మనకి అనగా ఫస్ట్ తల్లే మనకి గురువు. అంటే మనం ఈ స్థాయిలో ఉన్నామంటే మనం పుట్టడానికి కారణమైన తల్లి తండ్రికి ఫస్ట్ మనం నమస్కరించుకోవాలి. తర్వాత గురువు గారిని నమస్కరించుకోవాలి. గురువు అంటే మన విద్యాభ్యాసం నేర్పిన గురువు గారికి నమస్కరించుకోవాలి. దాని గురించి మీకు ఒక చిన్న మాట చెప్తాను, వినండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అజ్ఞానాన్ని తొలగించే అమృత భాండం గురువు, సుజ్ఞానాన్ని అందించే దివ్య సుమం గురువు, ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఉత్తమ మార్గం చూపే ఉదయించే సూర్యుడు గురువు. గురువులందరికీ పాదాభివందనం. మీ అందరి కృపా కటాక్షాలన్నీ కూడా నాకు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కారంచేటి వారి వంశానికి వన్నె తెచ్చి కష్టాలను ఓడ్చి ఎంతో విద్యను నేర్పి కొన్ని వేల మహాన్యాసాలతో శివునికి అభిషేకం చేసి కుటుంబ సభ్యులందరికీ క్రమశిక్షణ నేర్పి ఎంతోమంది శిష్యులకు అన్నం పెట్టి విద్యను నేర్పి నాకు విద్యాభిక్ష పెట్టిన మా నాన్నగారు మేనమామైనటువంటి శైవాగమ పండిట్ కారంచేటి వీరభద్ర శర్మ గారికి, మా నాన్నగారు అయినటువంటి భాస్కర వెంకట సత్యరామకృష్ణ శర్మ గారికి పాదాభివందనం చేస్తూ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. కారంచేటి వీరభద్ర శర్మ గారు, నడింపల్లి మా గురువు గారు. పరిటాల భాస్కర వెంకట సత్యరామకృష్ణ శర్మ గారు మా నాన్నగారు, నాకు గురువు గారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్. బాయ్.